పంచయజ్ఞప్రయా పంచప్రేత మంచాధిశాయిని 174వ శ్లోకంలో భాగం. వ్యోమకేశీ విమానస్థ వజ్రణీ వామకేశ్వరి పంచయజ్ఞప్రయా పంచప్రేత మంచాధిశాయిని 946వ నామం. పంచయజ్ఞప్రియాయై నమః. 5 రకాల యజ్ఞాలు బాగా ఇష్టపడేటువంటి అమ్మవారికి నమస్కారం. ఏమిటా 5 యజ్ఞాలు? సరిగ్గా యజ్ఞాల పేర్లు వాటి స్వరూపము చూడండి. వ్యక్తి అభివృద్ధిని వ్యవస్థ అభివృద్ధిని రెండింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేశారండి. వీటిని ఏర్పాటు చేశారు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. దేవతల కోసం చేసే యజ్ఞాలు రకరకాలుగా జరుగుతున్నాయి కదా. అనేక రకాల యజ్ఞాలు, చండీ యాగం, రుద్రయాగం, గణపతి యాగం, అటువంటివన్నీ. బ్రాహ్మణులు అయితే నిత్యము చేయమని చెప్పారు. ఈ పంచయజ్ఞాలు నిత్యం చేయాలని చెప్పారు. భౌతిక ప్రక్రియ రూపంలో కూడా చేయాలి. వాళ్ళు మనసులో భావిస్తే కుదరదు. మామూలుగా భౌతిక ప్రక్రియ, ఎందుకంటే దానివల్ల పర్యావరణం బాగుంటుంది. మరిది ఎవరో ఒక వర్గం వారైనా కొంతమంది అయినా పూర్తిగా చేయాలి రోజు. మీరు మనసులో భావించినా పర్వాలేదంటే అందరూ మనసులోనే భావిస్తారు. మనసులో పడుకుని ఎవడో చేయడు. భౌతికంగా జరగవలసింది జరగదు. అందుకని ఒక వర్గానికి ఆ బాధ్యతను అప్పగించారు. వారు చేయకపోతే పాపం అన్నారు. మిగిలిన వారు చేసినంత దోషం అని చెప్పాలి. వారు చేయకపోతే పాపం అన్నారు. అదే వారు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతసేపు వారు చేస్తున్నారు వీరు చేస్తున్నారని నేరాలు చెప్పొద్దు. మనం చేయవలసింది మనం చేస్తే చాలు. ఒకళ్ళు చేయకుండా వాడు ఎవడన్నా చేస్తే వాడు పాపాన్ని వాడు పోతాడు. మనకెందుకు లేనిపోను గొడవ? అది మనం చేస్తున్నావా? ఏమిటవి? ఎందుకు చేయాలి? దేవయజ్ఞం, దేవతల కోసం చేసే యజ్ఞాలు. దేవతల కోసం యజ్ఞం అంటే ఏమిటి? దేవతలు ఎవరు? ఇంద్రుడు, మేఘం, వాయువు, వాయుదేవుడు వాయువు, అగ్నయే స్వాహ అగ్ని, వాయమే స్వాహ వాయువు, ఇంద్రాయ స్వాహ మేఘము మెరుపు. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యత్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి. ఏమిటిదంతా? యః అపాం ఆయతనం వేద. నీటికి మూలస్థానం ఎక్కడుందో తెలుసుకోండి. ఆయతనవాన్ భవతి, వాడే నిజమైన జ్ఞాని. ఎక్కడుంది? పర్జన్యో వా అపామాయతనం, మేఘము నీటికి మూలం. యః పర్జన్యస్యాయతనం వేద. ఎవరైతే ఆ పర్జన్య స్థానాన్ని తెలుసుకుంటారో వారు ఇంకాస్త పరిశోధన చేస్తారు. ఆపో వై పర్జన్యస్యాయతనం. ఎంత విచిత్రంగా చెప్పిందండి సైన్స్ వేదాన్ని. అపామాయతనం వేద పర్జన్య అపామాయతనం. మేఘం నీటికి ఆధారం అంటే మరి మేఘానికి ఏది ఆధారం? పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం. నీటి నుంచే మేఘం ఏర్పడిందో వేరు మొహమా? ఎంత విచిత్రంగా ఉంటుందండి. మేఘానికి నీరు ఆధారం, నీటికి మళ్ళీ మేఘం ఆధారం. ఏమిటిది? అంచేది మొత్తం అంతా ఒకటే ఆధారం. సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. అదే అమ్మవారు, అదే భగవచ్ఛక్తి. మేఘం ఎలా ఏర్పడింది? నీటి నుంచి. నీటి ఆవిరే కదా మేఘం. ఆ మేఘం మళ్ళీ నీటిని కురిపిస్తుంది. అది ఎవరికెవరు ఆధారం అంటే ఏం చెబుతారు? అన్నిటికీ ఒకటే మహాశక్తి. చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి కిం తద్విష్ణోర్బలమాహు కాదీప్తి కిం పరాయణం ఏకో యద్ధారయద్దేవః రేజతి రోదసీవుభే వాతాద్విష్ణోర్బలమాహు అక్షరాద్దీప్తిరుచ్యతే త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం. ఇలా పెడుతుంది మంత్రపుష్పం. ఆపకపోతే ఆగదు. చిన్నప్పటి నుంచి నేర్పారు మహానుభావులు. ఆ పల్లెటూళ్ళలో ఆ గుళ్ళో దేవీ నవరాత్రులు, ఈ వసంత నవరాత్రులు ఇవి జరిగినప్పుడు పెద్దలు బ్రాహ్మణులు చదువుతూ ఉంటే ఊరికి వినికిడి ద్వారా నేర్చుకున్నాం. అప్పుడు అర్థాలు తెలియవు, చిన్నతనం, కానీ ఆసక్తి కలిగింది. తర్వాత చూస్తుంటే అయ్య బాబోయ్ ఎంత గొప్ప విద్య ఇది. చంద్రమావా అపామాయతనం. నీటికి మూలస్థానం చంద్రుడు. చంద్రుడు జలానికి అధిదేవత, జలరూపం.
జలచంద్రుడు అని కూడా అంటారు. నదులు ప్రవహిస్తున్నాయంటే చంద్రకాంతి కారణం. నదులు తేరుకుంటున్నాయంటే చంద్రకాంతి కారణం. సముద్రం ఉప్పొంగుతోందంటే చంద్రకాంతి